బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై కమిషన్ విచారణ జరుపుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు గతంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, ఇతర అంశాలపై కమిషన్ వారిని విచారించింది. అంతకుముందు బీఆర్కే భవన్లో విద్యుత్ అధికారులతో కమిషన్ సమావేశమై పలు అంశాలపై ఆరా తీసింది. కాగా ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్రానికి గుదిబండగా మారనున్నాయని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ విధానంలో కేటాయించడం వంటి వాటిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ కమిషన్ ఎదుట హాజరు కావడం ఆసక్తిగా మారింది. దీనిపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కమిషన్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విద్యుత్ కమిషన్కి సంబంధించిన విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యంగా మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశం వెనుక పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే విద్యుత్ పవర్ ప్లాంట్లో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఛత్తీస్గఢ్తో పాటు విద్యుత్ కొనుగోలు జరిగాయి. ఈ విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగాయంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే చీఫ్ జస్టిస్ పెట్టినటువంటి ఈ సమావేశంలో మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. మరి యాదాద్రి థర్మల్ ప్లాంట్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో వీళ్ళిద్దరు కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, ఇటు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే వాళ్ళు నోటీసులకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే అవినీతి జరిగిందని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఎలాంటి దాంట్లో కూడా ఖచ్చితంగా అవినీతి జరిగితే దాంట్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డి, ఎవరైతే విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ఉన్నారో, ఆయన కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరు కూడా గతంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా హాజరు కావాల్సిందని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇప్పుడు ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. ప్రభుత్వానికి నివేదిక అందించే విషయంలో వీళ్ళిద్దరిని కూడా వివరాలు సేకరించారు. అసలు ఎంత విద్యుత్ కొనుగోళ్లు చేశారు, అందులో ఎంతవరకు వీళ్ళు విద్యుత్ ఇచ్చారు అనే అంశాల గురించి కీలకమైన సమాచారం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించే విషయంలో నరసింహారెడ్డి ఆయన కీలకంగా ఉన్నాడు. ఇందులో ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో విద్యుత్ అంశాల గురించి చర్చలు వచ్చాయి. మీరు ఎంతవరకు విద్యుత్ కొనుగోలు చేశారో, అసలు ఎంత విద్యుత్ రాష్ట్రానికి అందించారో అనే అంశాల గురించి చర్యలు వాటి మీద వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇద్దరు కూడా ఈ కీలక సమావేశం హాజరవడం వెనుక పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. మరి విద్యుత్ అంశాల గురించి ఇంకా పెద్ద ఎత్తున బయటకు వచ్చే అవకాశం ఉంది, అవినీతి ఆరోపణలు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరుస సమీక్షలు చేస్తున్నాడు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయని కూడా గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్లో కావచ్చు, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలు, కరెంటు విషయంలో ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, గతంలో ఛత్తీస్గఢ్తో పాటు మనం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒప్పందాలు జరిగినాయి విద్యుత్ విషయంలో. సో దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత ఒక్కొక్కటికి కూడా తవ్వుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన నడపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు
ఆ, నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి, అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు ఇక్కడ మాజీ సీఎండి ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇక్కడ ఇందులో ముఖ్యంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అసలు ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, రాష్ట్రానికి ఎంత విద్యుత్ అందించారు అనే అంశాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నరసింహారెడ్డి నివేదికను అందజేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇందులో గతంలో బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 24 గంటల కరెంటు సప్లై చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా దాని వెనుక పెద్ద ఎత్తున మంత్రాంగం జరిగింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత వాటిని అన్నిటిని కూడా ఆ అవినీతిని అంతా కూడా తవ్వుకుంటూ బయటకు వస్తున్నది. ముఖ్యంగా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఆయనను ఈ కీలక సమావేశానికి పిలిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అరవింద్ కుమార్తో పాటు ఇక్కడ ప్రభాకర్ రావు ఇద్దరు కూడా హాజరయ్యారు. నరసింహారెడ్డి ఆయన విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని వదలొద్దు, అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన నడపాలి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నివేదిక పంపించాలని కూడా నరసింహారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఈ నేపథ్యంలోనే ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇంకా పెద్ద ఎత్తున విచారణ అంటే పెద్ద ఎత్తున ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏం జరిగిందనే అంశాల గురించి ఒక ఉత్కంఠ నెలకొంది. చూడాలి పెద్ద ఎత్తున ఇందులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, విద్యుత్ కొనుగోళ్లపై ఛత్తీస్గఢ్తో ఉన్న సంబంధాలు, అక్కడ నుంచి ఎంత పవర్ కొనుగోలు చేశారు, ఎంత రాష్ట్రానికి అందించారు అనే అంశాల గురించి డీప్గా డిస్కషన్ జరుగుతూ ఉంది. నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి దీనిపై పెద్ద ఎత్తున వరుస సమీక్షలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి ఏ అంశాల గురించి అంటే కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తిగా విచారణ జరపాలి, అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన నడపాలని అనే ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాడు. ప్రభాకర్ రావు కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వీరు ఎలాంటి విషయాలు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారో, అదేవిధంగా నరసింహారెడ్డికి ఎలాంటి అంశాలు చెప్తారనే అంశాల గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. చూడాలి, దీని మీద పెద్ద ఎత్తున పూర్తి ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నరసింహారెడ్డికి అరవింద్ కుమార్ కావచ్చు, ఇటు ప్రభాకర్ రావు కావచ్చు ఎలాంటి నివేదిక ఇస్తారు, ఎలాంటి వివరాలు ఇస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. చూడాలి, ప్రభుత్వ పాలన జరుగుతుందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ చర్యలు ఏమీ ఉండట్లేదని కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో చూడాలి దీని మీద ఇంకా ఎంత విచారణ జరుగుతుంది. మరి నరసింహారెడ్డి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఎలాంటి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.